వెల్కమ్ టు స్పెషల్ లైన్ నేను రమ్మ మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోజున పురంధేశ్వరి వైజాగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారా అంటే ఆ దిశగా కొన్ని రోజులు కొన్ని స్పెక్యులేషన్స్ అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక లేటెస్ట్గా బీజేపీ టీడీపీ జనసేన పొత్తులు ఓకే అయిన తర్వాత ఆ వార్తలు బయటకు వస్తున్న క్రమంలోనే ఈరోజు పురంధేశ్వరి పూర్తి స్థాయిలో తన మకాంను వైజాగ్ మార్చబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పురంధేశ్వరి లాంటి వాళ్ళు వైజాగ్ నుంచి ఎంపీ పరిలో నిలిచినట్లయితే బీజేపీ తరపున ఒకవేళ పొత్తుల్లో ఆ సీటును బీజేపీకి కేటాయించే పరిస్థితి టీడీపీకి వచ్చినట్లయితే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే ఈరోజు హాట్ టాపిక్ అవుతోంది. అటు చిన్నమ్మ ఇటు శ్రీభరత్ అనే ఈక్వేషన్ తెర మీదకి వచ్చినట్లయితే బాలకృష్ణ లాంటి వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న అంశం కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే అసలు ఈ సమీకరణాలు తెర మీదకి ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎంతవరకు కూడా ఈరోజు పురంధేశ్వరి వైజాగ్ ఎంపీ సీటు మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది, బీజేపీ అధిష్టానం ఆమెను వైజాగ్ నుంచే పోటీ చేయాలని పట్టుబడుతుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత, మరి ఈ ఈక్వేషన్స్ తెర మీదకి వస్తే శ్రీభరత్ను టీడీపీ అధిష్టానం ఏం చేయబోతోంది. సో వైజాగ్ను అంత ప్రిషియస్గా తీసుకున్న టీడీపీ ఈసారి ఎటువైపు నుంచి పావులు కదిపే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పురంధేశ్వరి వర్సెస్ శ్రీభరత్ అన్న ఈక్వేషన్ వచ్చినట్లయితే ఎలాంటి పూర్తి స్థాయిలో ఎలాంటి రిజల్ట్ అక్కడ తెర మీదకి రాబోతోంది, ఈ అంశాలన్నీ కూడా అక్కడ హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అసలు ఇందులో ఫీజిబిలిటీ ఎంత అనేది చూడాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. ముందుగా దగ్గుబాటి పురంధేశ్వరి గురించి చెప్పుకోవాలంటే ఆమె ఎన్టీఆర్కి చాలా అనుంగు బిడ్డ అయినప్పటికీ కూడా ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన ఎపిసోడ్లో ఆ దంపతులు ఇద్దరు చంద్రబాబు వైపే నిలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు తనకి పార్టీలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలో తమకు భాగస్వామ్యం లేదు ప్రభుత్వంలో పార్టీలో అన్న నినాదంతో ఆ రోజు వాళ్ళు బయటికి రావడం జరిగింది. సో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అటు కొంచెం బీజేపీ కూడా సెయిల్ అయ్యే ప్రయత్నం చేశారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరినీ కూడా తన వైపుకి పిలిపించుకొని కాంగ్రెస్లో జాయిన్ చేసుకునే ప్రయత్నం కానీ, వరుసగా పురంధేశ్వరి 2 సార్లు ఎంపీ కావడం కానీ, అదే సమయంలో దగ్గుబాటి ఎమ్మెల్యే కావడం కానీ పర్చూరు నుంచి మనకు తెలిసిందే. ఇక కేంద్ర మంత్రిగా కూడా పురంధేశ్వరి అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించారు. తన తండ్రి ఇమేజ్కి అతీతంగా తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీ అయితే ఆమె ఆ సమయంలోనే క్రియేట్ చేసుకున్నారు. అటు ఐక్యరాజ్య సమితి లాంటి వేదికల మీద కూడా భారత్ తరపున వాయిస్ వినిపిస్తూ పేరు తెచ్చుకున్నారు ఆవిడ. సో ఒక సోలో ఇమేజ్ ఉంది, ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కూడా పురంధేశ్వరికి పేరుంది. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే విభజన తర్వాత ఆమె బీజేపీ బాట పట్టే ప్రయత్నం చేయడం, బీజేపీ నుంచి ఎంపీగా ఆమె ఎఫర్ట్ పెట్టినా అది అంతగా ఫీజిబిలిటీ లేకపోవడం మనకు తెలిసిందే. బీజేపీలో పలు పదవులు మహిళా అధ్యక్షురాలుగా కొన్ని రోజులు ఉన్నారు, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా, అండ్ దెన్ ఇక ఛత్తీస్గఢ్ లాంటి పలు రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఆవిడ. లేటెస్ట్గా ఆమెకి అత్యంత కీలకమైన అధ్యక్షురాల బాధ్యతలు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాల బాధ్యతలు కూడా ఇచ్చున్నారు. డే 1 నుంచి కూడా ఆమె ఆ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే రాజకీయం చేస్తూ వస్తున్నారు. సో ఇక అలాంటి సమయంలో ఈ రోజున బీజేపీ టీడీపీ పొత్తులు తెర మీదకి వచ్చాయి. ఇలాంటి సమయంలోనే గత కొన్ని రోజులుగా బీజేపీ టీడీపీ పొత్తులు ఉన్నా లేకపోయినా తాను వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా బీజేపీకి చెందిన జీవీఎల్ నరసింహరావు రాజ్యసభ సభ్యుడు, ఇటీవల అది ముగిసింది ఆయన టర్మ్. సో అలా జీవీఎల్ నరసింహారావు పూర్తి స్థాయిలో వైజాగ్లోనే మోహరించారు. ఆయన దాదాపు వైజాగ్ ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ని కూడా కవర్ చేస్తూ జీవీఎల్ అక్కడే మకాం వేసే ప్రయత్నం చేశారు. పర్టికులర్లీ కూడా అక్కడ అన్ని మెజారిటీ నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సో ఈ ఈక్వేషన్లో తాను అక్కడ ఎంపీగా ఫిట్ అవుతానంటూ కూడా జీవీఎల్ అక్కడ స్థానికంగా అందరినీ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలను కూడా టచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఆ టికెట్ నాదే అని చెప్పుకుంటూ ఆయన ప్రచారం కూడా చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి సమయంలో ఈరోజు బీజేపీ టీడీపీతో పొత్తులు దిశగా అడుగులు వేసింది. ఇప్పటికీ అమిత్ షాతో చంద్రబాబు నాయుడు 2 సార్లు భేటీ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ పొత్తులు కూడా ఒక కొలిక్కి వచ్చాయని మనం అనుకోవాలి. అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే కొత్త నేతలు రాబోతూ ఉన్నారు, కొత్త పార్టీలు రాబోతున్నాయి ఎన్డీఏలో కంటూ కీలక ప్రకటన చేస్తున్నారు టీడీపీలో పొత్తులకు సంబంధించి. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశం మీదే త్వరలోనే ఒక అధికారిక ప్రకటన కూడా చేయబోతూ వస్తున్నారు. సో 2014 తరహాలోనే అటు జనసేన ఇటు టీడీపీ బీజేపీ 3 పార్టీలు కలిసి రేపు ఎన్నికలను ఫేస్ చేయబోతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 3 పార్టీల మధ్య సీట్ల పంపకాలు అనేది అత్యంత కీలకంగా మారింది. బీజేపీ వైపు నుంచి చూసినట్లయితే 2 లేకుంటే 3 ఎంపీ స్థానాలకు పట్టుబట్టే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు అవసరమైతే రఘురామకృష్ణరాజు బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆశ్చర్యపోకర్లేదనే వాదనలు ఉన్నాయి. మరో సీటు విషయానికి వచ్చేటప్పటికే అరకు పార్లమెంట్ స్థానాంతో లాంటితో పాటు వైజాగ్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ మొగ్గు చూపుతుందన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైజాగ్ ఇప్పటికే ఆర్థిక రాజధానిగా కూడా ఉంది ఏపీకి. సో అలాంటి సిచ్యువేషన్లో వైజాగ్ సీటు మీద చాలా సీరియస్గా బీజేపీ ఫోకస్ పెట్టిందనే ప్రచారం జరుగుతుంది. జీవీఎల్ లాంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు అక్కడి నుంచి పోటీ చేయాలని అంతగా ఫిట్ అయ్యే పరిస్థితుల్లో ఆయన లేరు. అటు జనంలో చూసుకున్న అంత వ్యక్తిగత చరిష్మా లేని వ్యక్తిగా కూడా జీవీఎల్ ఉన్నారు. అందుకే ఈరోజు పురంధేశ్వర్ మీద బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది అంటున్నారు.
ఇక బీజేపీ వైపు నుంచి చూసినా పురంధేశ్వరి వైపు నుంచి చూసినా బీజేపీ నేతలతోని అటు మోడీ షా లాంటి వాళ్ళతో అత్యంత సన్నిహిత సంబంధాలు అయితే పురంధేశ్వరికి ఉన్నాయి. ఆ మీద అంత కన్సర్న్తో వాళ్ళు ఆమె జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నా ప్రతి అంశాన్ని కూడా పర్సూ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో లొకేషన్ పిలిపించడం వరకు ఇలాంటి ప్రతి ఒక్క ఇష్యూలు ఈరోజు పొత్తుల్ని లీడ్ తీసుకోవడం వరకు ప్రతి ఇష్యూలు కూడా పురంధేశ్వరి తన కీ రోల్ ప్లే చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ రోజున బీజేపీ కూడా ఆమె మీద ఫోకస్ పెట్టింది. అందుకే దానిలో భాగంగానే ఈరోజు తను ఆ వైజాగ్కి షిఫ్ట్ అవుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే తెర మీదకి వచ్చింది. ఎందుకంటే పర్టికులర్లీ మనం చూస్తే రాష్ట్ర విభజన తర్వాత వైజాగ్ మీద ఫోకస్ పెరిగింది. అంతకుముందు చూస్తే సుబ్రహ్మరెడ్డి లాంటి వాళ్ళు సుదీర్ఘకాలం అక్కడి నుంచి ఎంపీగా పనిచేసిన హిస్టరీలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ తరఫున. ఎస్పెషల్లీ 2014లో ఆ రోజు బీజేపీకే వెళ్ళింది ఈ సీటు, హరిబాబు కేటాయించారు బీజేపీ నుంచి. టీడీపీ బీజేపీ పొత్తుల్లో భాగంగా ఆ సమయంలో మనం చూసినట్లయితే విజయమ్మ సాక్షాత్తు తన తల్లి అయిన విజయమ్మను జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీకి నిలబెట్టిన విజయమ్మ ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. హరిబాబు ఎంపీగా గెలుచున్నారు. ఆ తర్వాత మనం చూస్తే దానికి బాధ్యులు అయ్యారంటే ఈ కొనతాల లాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీ నుంచి పక్కన పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డికి అప్పటి నుంచి కూడా ఒక అందని ద్రాక్ష అలాగే వైజాగ్ ఎంపీ సీట్ ఉంటూ వచ్చింది 5 ఏళ్ల పాటు. అందుకే చాలా వ్యూహాత్మకంగా 2019 ఎన్నికల సమయానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక ఓసీకి చెందిన ఎంవివి సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి బరిలో దించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నినాదం కావచ్చు, ఆ ఎన్నికల్లో ఎంవివి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. ఇక ఈ పరిణామాల తర్వాత ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ కూడా 3 రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారో అప్పటి నుంచి ఉత్తరాంధ్రకి అనఫిషియల్ సీఎంగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన ప్లేస్లో ఇప్పుడు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా వచ్చారు. ఇక అదే సమయంలో ఎంవీవీతో విజయసాయిరెడ్డికి వచ్చిన కొన్ని నెగోషియేషన్స్ కానీ, కొన్ని ల్యాండ్ గ్రాబ్ విషయాల్లో కానీ, కేసుల విషయంలో కావచ్చు, ఇక ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీని ఆయన సొంత పార్ట్నర్సే కిడ్నాప్ చేసిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఆయన మీద ఒక పార్టీని కూడా ఒక డీఫేమ్ చేశాయి. ఎంపీ బంధువులనే, ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేసిన విధానం. అందుకే ఆయన ఈ రోజున ఎంపీగా పోటీ చేసేందుకైతే ఇష్టపడట్లేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చి వైజాగ్ తూర్పు నుంచి టికెట్ ఇచ్చున్నారు. వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ ఎలాగైనా రెండోసారి హ్యాట్రిక్ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో. సో ఆయన పూర్తి స్థాయిలో తూర్పులో పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇక ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు బొత్స ఝాన్సీకి టికెట్ ఇచ్చున్నారు. ఇక బొత్స సత్యనారాయణకి ఉత్తరాంధ్రలో ఉన్న ఒక ఫాలోయింగ్ కానీ, ఒక క్రేజ్ కానీ బొత్స ఝాన్సీకి ఉపయోగపడుతుందని కూడా ఆయన లెక్కలు కడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక వేరేజ్ మనం చూస్తే 2019 ఎన్నికల్లో అటు శ్రీభరత్ లాంటి వాళ్ళు కూడా ఓడిపోయినారు. ట్రయాంగిల్ ఫైట్కి అయితే 2019 ఎన్నికలు వేదిక అయ్యాయి. అటు జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇటు శ్రీభరత్ ఆయన బాలకృష్ణ చిన్నల్లుడు, తేజస్విని భర్త కూడా, అండ్ దెన్ కావూరు సాంబశివరావుకు మూర్తికి మనోడు కూడా గీతం యూనివర్సిటీ పర్సూ చేస్తున్నారు ఇప్పుడు ఆయన. సో అలాంటి శ్రీభరత్ పోటీ చేస్తున్నారు. ఎంవీవీ ఈ 2 పార్టీల ఓట్ల చీలిక కారణంగా ఆ రోజు ఎంవీవీ ఈజీగా గెలవడం జరిగింది. అయితే అప్పటి నుంచి శ్రీభరత్ జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. వైజాగ్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ను కూడా ఆయన తిరుగుతూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేసి తనకంటూ ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు టీడీపీనే కాదు, ప్రతిపక్షాలు చేస్తున్న సర్వేల్లో కూడా శ్రీభరత్ గెలుపు ఈజీ అవుతుంది, ఆయనకి నల్లేరు మీద నడకవుతుందని అంచనాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లోనే బీజేపీతో పొత్తులు కుదరడం కానీ, పురంధరేశ్వర్ని ఈ రోజున వైజాగ్ పంపించే దిశగా బీజేపీ ఆలోచన చేస్తున్న చర్చ జరుగుతోంది. మరి అటు శ్రీభరత్ ఇటు పురంధరేశ్వర అన్న పోటీ వచ్చినట్లయితే మరి చంద్రబాబు నాయుడు ఎంతవరకు బీజేపీని కన్విన్స్ చేయగలరు అన్న చర్చ హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే శ్రీభరత్ అనడంతో ఇక్కడ బాలకృష్ణ అప్లికేషన్ అవుతారు. బాలకృష్ణను కాదని, ఆయన చిన్నల్లుని కాదని పురంధరేశ్వరి వైపు ఎంతవరకు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతారనేది ఒక చర్చ అయితే, ఇక ఆల్టర్నేటివ్గా కూడా అవసరమైతే ఆమెను రాజమండ్రికి పంపిస్తారన్న ఇంకో చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ అనే చెప్పాలి. ఇది కేవలం ప్రపోజల్స్ మాత్రమే ఇప్పుడు దాకా. మరి ఇలాంటి సిచ్యువేషనే ఒకవేళ తెర మీదకి వచ్చినట్లయితే చిన్నల్లుడు అటు పురంధరేశ్వరితో కూడా బాలకృష్ణ చాలా క్లోజ్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఈవెన్ సంక్రాంతి సంబరాలు కూడా ఆయన వాళ్ళ సొంత ఊరైన కారంచేడులోనే చేసుకుంటున్న పరిస్థితి. సో ఆ ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు బాలకృష్ణ పురంధరేశ్వరితో కానీ, మిగతా సోదరిమణులతో. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అటు పురంధరేశ్వర ఇటు తన చిన్నల్లుడు భరత అనే అంశం తెర మీదకి వస్తే చిన్నమ్మ వైపు బాలకృష్ణ మొగ్గు చూపుతారా, చిన్నల్లుడు వైపు మొగ్గు చూపుతారన్న అంశం మాత్రం ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. లెట్స్ సీ మరి వైజాగ్లో బీజేపీ టీడీపీ మధ్య పొత్తుల పరిణామాలు వైజాగ్ ఎంపీ సీటు విషయాల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు తెర మీదకి తీసుకొస్తాయనేది మనం చూడాల్సి ఉంది.